హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, ఇక్కడ నేను దొండకాయ నిల్వ పచ్చడి తయారు చేశానండి. ఈ దొండకాయ నిల్వ పచ్చడి ఎలా చేశానన్నది మీకు కూడా చూడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మరి రండి ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా 1 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా నీళ్లలో 3-4 సార్లు కడిగేసి ఒక క్లాత్ తో తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టానండి. తర్వాత తీసి చూడండి, ఇక్కడ నేను ఒక దొండకాయలో 4 ముక్కల కింద ఫస్ట్ ఒక నిలువుగా కోసి తర్వాత అడ్డంగా కోస్తున్నానండి. తీసుకుని ఉంచుకున్నాను. ఇక్కడ నేను పండిపోయినవన్నీ తీసేసానండి. ఇప్పుడు నేను కేజీ తీసుకుంటే ఇక్కడ నాకు 3/4 కేజీ మాత్రమే వచ్చాయి. 1/2 కేజీ వరకు నాకు పండిపోయినాయండి దొండకాయలు. ఈ పండిపోయిన దొండకాయల్ని నేను వేస్ట్ చేయనండి. దీంతో నేను పచ్చడి తయారు చేస్తాను. ఈ పచ్చడి రెసిపీ కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి ఇక్కడ గట్టిగా ఉన్నవి తీసుకుంటే మనకి పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది, ముక్క మెత్తపడదు. ఇప్పుడు నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్లలో నానబెట్టి ఉంచానండి. మీరు ఇక్కడ ముందే పల్పది తీసి వేసేసుకోవచ్చు, పీసు నార అంతా తీసి. కానీ నేను ఇక్కడ పల్పు ఉన్నది వేసాను, నార ఉన్నది వేసుకుని వేడి నీళ్ళలో కొంచెం మరిగిన తర్వాత నేను స్ట్రైన్ చేసేస్తున్నాను. మీరు ఇలా వద్దనుకుంటే ముందే తీసేసి బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ స్ట్రైన్ చేశాక మళ్ళీ కొంచెం బాయిల్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పులు దొండకాయలు వచ్చాయండి. ఇక్కడ నేను 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్లు మెంతి వేసి పౌడర్ చేసి ఉంచాను. అలాగే ఉప్పు, కారం, పసుపు కూడా ఇదే కప్తో కోల్చుకుంటున్నాను నేను. ఇక్కడ నేను ముందు కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పుని పౌడర్ చేసి నేను అది మిక్సీలో వేసి పౌడర్ చేసి వేసుకున్నానండి. 1/2 కప్పు కళ్ళుప్పు పౌడర్ చేసి వేసాను. అలాగే 1/2 కప్పు కొద్దిగా ఎక్కువ కారం వేసాను. చిటికెడు పసుపు వేసాను. వేసిన తర్వాత ఈ మనము ఆవాలు, మెంతి పౌడర్ రోస్ట్ చేసుకున్నాం కదండి, అది కలిపేసి ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీరు నూనె ఎంత కావాలో మీకు తగినట్టు తీసుకోండి. ఇక్కడ శనగపప్పు, అలాగే సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, మీరు ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇంగువ అయిపోయిందని నేను వేయలేదు, కానీ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు, అలాగే నేను కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఉంచానండి. లేకపోతే పచ్చడి అన్నది పాడైపోతుంది. దానివల్ల మనం అన్ని తడి లేకుండా చూసుకోవాలండి. అలాగే ఇది వేడివేడిది కూడా మనం కలపకూడదు, చల్లారిన తర్వాత కలపాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు చూడండి, నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలు కూడా కలిపేస్తున్నాను. ఇది నాకు బాగా చల్లారడానికి వేరే బౌల్లో తీసి చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి. అప్పుడే మీకు రంగు, రుచి అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. లేకపోతే పచ్చడి అన్నది రెడ్ గా ఉండదండి, బ్లాక్ అయిపోతుంది. చింతపండు పల్పు అన్ని కూడా వేసేసి నేను శుభ్రంగా బాగా కలిపేసి, మీకు ఇక్కడ ఏమన్నా ఉప్పు, కారం అది తక్కువ పడితే ఇప్పుడు చూసుకోండి, లేదంటే 3 డేస్ తర్వాత మనం కలపాలి. అప్పుడు మనం కలుపుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు 3 డేస్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ గా ఉందండి. నాకైతే ఆయిల్, కారం, ఉప్పు అన్ని కూడా సరిపోయినాయండి. మీకు ఇక్కడ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెము నూనె మరగబెట్టి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం కూడా మీకు కావాలంటే ఈ టైంలో మీరు కలుపుకోవచ్చు. నాకైతే అన్ని సరిపోయిందండి. ఇది శుభ్రంగా బాగా కదిపేసి నేను చూడండి, కారం కూడా నూనెలో దిగిపోయి నూనె కూడా రెడ్ కలర్ లో వచ్చేసింది. నాకు చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్ గా. ఇప్పుడు నేను ఇది జార్లో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ జార్ ఒకటి తీసుకున్నానండి. ఇది వేసిన తర్వాత నాకు సరిపోలేదు. మళ్ళీ నేను ఒక గ్లాస్ జార్లో మళ్ళీ ఒక 1/2 కేజీ వరకు వేసానండి. అలాగే నాకు పర్ఫెక్ట్ గా ఉంది. ఇది మనం బయట ఉంచినా ఏమీ అవదండి, పాడవదు, బాగుంటుంది, నిల్వ ఉంటుంది. మీకు 1 ఇయర్ వరకు మీరు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు ఫ్రీజర్ లో కూడా ఉంచుకోవచ్చు, బయట కూడా ఉంచుకోవచ్చు. కానీ తడి తగలకూడదండి. తడి స్పూన్ గానీ ఏది కూడా తగలకుండా వాటర్ అది లేకుండా ఉన్న ప్లేస్ లో పెట్టుకుంటే మీకు చాలా రోజులు నిల్వగా ఉంటుందండి. ఈ పచ్చడి మనం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి రైస్ లోకి, అలాగే మనం టిఫిన్స్ లోకి కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు పండిపోయిన దొండకాయలు ఉన్నాయి కదండి, దాన్ని ఎలా పచ్చడి చేయాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇంకా నాకు ఈ వీడియో లెందీ అయిపోతుంది. చూడండి, మిగతా ఉన్నది కూడా నేను ఈ గ్లాస్ జార్లో తీసేసుకున్నాను. చూసారా, మనం ఇంతకుముందు అయితే పూర్వము జాడీల్లో వేసి క్లాత్ కట్టి ఉంచేవారు. మీరు అలా అన్నా వేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ వేసి ఉంచానండి, మీరు అలా అన్న పెట్టుకోవచ్చు. కానీ తడి తగలకుండా మాత్రం ఉంచండి, మీకు పచ్చడి బాగుంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.